ఏం పేరు అన్న? ఏం పేరు? బసవరాజు గారు. మాధవరం గ్రామము, మంత్రాలయం కాన్స్టిట్యూషన్, ఇది ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా. అయితే ఇక్కడ మేము ఈ సంవత్సరం మాది మ్యాగ్జిన్ అగ్రిటెక్ కంపెనీ మ్యాక్స్ ఫ్రీడమ్ అనే వెరైటీ BG2 అనే ఒక రకము. ఇది డెమో ప్లాట్ యాక్చువల్గా. ఈ రైతు పాపం సాగు చేశాడు. ఎలా అనిపిస్తుంది బసవరాజు గారు మీకు? బాగున్నాయి సార్, మంచిగా కాయలు పట్టడము, బాగుంది. మీకు రసం పీల్చి పురుగు బాగా వచ్చింది. నీ పేరు ఏం పేరన్నా? రమేష్ అయితే పక్క ఫ్లాట్. వాస్తవానికి నువ్వు పెట్టింది వేరే రకం కదా? ఇదే సార్, ఇదే పెట్టినావా నువ్వు కూడా? ఎట్లా అనిపించింది విత్తనం? మంచిగా ఉంది కదా? ఇలా కాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఆయన శ్రీనివాస్ గారు మన రైతే. ఆయన కూడా ఈ సంవత్సరము వీళ్ళందరూ కూడా మ్యాక్స్ ఫ్రీడమ్ అనే ఈ రకాన్ని డెమో ప్లాట్ సాగు చేశారు. కాయలు చూడండి ఎలా. అది కౌంట్ చేయప్ప, లెక్క పెట్టు వాటిని. కింద నుంచి రా సార్. 100 పైన ఉంటాయి. 100 ఉంటాయి. 100 అంటే మినిమం మీరు చెప్పారు. సరే, ఆయన చెప్తున్న 100 అంటున్నాడు రైతు. 70-80 పక్క. 70-80 అయితే పక్క. గట్టిగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఇదైతే 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 40 41 42 43 44 45 46 47 48 50 51 52 53 54 55 56 57 58 59 అంటే ఈ చెట్టుకి ఇప్పటికి 70. శ్రీనివాస్ గారు 80 దగ్గర సార్. ఇది దాదాపు 70. ఇలా చూడండి, ఈ చెట్టుకు చూడండి ఎలా రండి. అది సార్ బసవరాజు గారు ఇలా చూడండి. ఒకటే చెట్టు ఇది. అవును సార్, ఒకటే చెట్టు. దాదాపు ఎలా లెక్క పెట్టుకున్నా 70-80 కాయలు అయితే పైన ఉన్నాయి. అది మీకు ఎక్కడన్నా ఎర్రపురుగు ఏమైనా కనపడుతుందా? లేదు సార్, ఎర్రపురుగు కనపడలేదు. పత్తి తీయడం ఎలా ఉంది? మెత్తగా వస్తుంది సార్, బాగా వస్తుంది. చాలా మెత్తగా వస్తుంది, ఇబ్బంది లేకుండా వస్తుంది. పత్తి కూడా ఎక్కడ గులాబీ రంగు పురుగు అసలు లేదు సార్. లేదు, స్పెషాలిటీ అన్నమాట. అట్లా చూడండి, ఇట్లా పత్తి తీయడం. అవును సార్. ఎక్కడే కానీ కనపడుతుందా మీకు? అంటే ఈ సాగు చేశారు కదా ఈ పత్తి రకము, ఆ మొదటి నుంచి మీరు పంట మీరు చూస్తున్నారు కదా, దీనికి రసం పీల్చు పురుగు ఎలా? లేదు, అసలు పురుగే లేదు సార్. లద్దె పురుగు కూడా అన్ని చేనుల కల్లా వచ్చావే, దీనికి రాలేదు కూడా. వేరే వాటికి రాలేదు అని చెప్తున్నారు అనమాట. ఈ సంవత్సరం చాలా వాటిల్లో వచ్చింది లద్దె పురుగు. అయితే ఈ బసవరాజు గారి దాంట్లో ఇలా చూడండి, ఒక్కో చెట్టు ఒకటానికి మించి ఒకటి. ఇది అట్లనే ఏం కాదు, ఇదంతా కూడా అలాగనే కాసినాయి. ఏ చెట్టు చూసినా కానీ ఇలా చూడండి, 100 కాయలు పైన. ఏ చెట్టు తీసుకోండి, 70-80 కాయలు అయితే ఎక్కువనే ఉంటుంది, కానీ తక్కువ ఎక్కడ అనిపించలేదు. కాయ సైజు కూడా మంచి లావు సైజు కాయలు ఉన్నాయి, పెద్ద సైజు కాయలు ఉన్నాయి, ఇబ్బంది లేదు. పత్తి తీయడం కూడా మ్యాగ్జిన్ అగ్రిటెక్ కంపెనీ మ్యాక్స్ ఫ్రీడమ్ సార్. ఇది ఫ్రీడమ్ రేటే ఎక్కువ ఏమన్నా మాట్లాడుతుంది. ఈసారి అన్నీ వస్తున్నాయి కదా, అప్పుడు చెప్దాం దాని గురించి. సరే. ఎట్లా అనిపిస్తుంది అన్న నీకు? నువ్వు కూడా వేసిన, నీకు కూడా మంచిగా అనిపిస్తుంది. మీకు కూడా మంచిగా ఉంది. అందరికీ మరొకసారి మా ధన్యవాదములు. మీరు వేసి మా ఈ ఏరియాలో అలవాటు చేయడం వల్ల. సరే సార్. మనకు అంటే దాదాపు జూలై ఆఖరి నుంచి వర్షాలు అధికంగా అయినాయి కదా. ఈ అంత అధికంగా వర్షాలు అయినప్పటికీ కొంత కింద డ్యామేజ్ అయింది, కొంత ఇబ్బంది పడ్డాము. అయినప్పటికీ దీంట్లో దాదాపు 70-80 కాయలు ఉన్నాయి కదా. 100 కాయలు ఉన్నాయి, 70-80 కాయలు. ఎక్కడ చూసుకునే 70-80 కాయలు ఉన్నాయి కదా. అటు సైడ్ పైన కూడా 70-80 కాయలు ఉన్నాయి కదా. ఒకవేళ ఈ వర్షాలు మామూలు వర్షాలు అయితే ఎన్ని కాయలు అనుకుంటున్నాను? ఎన్ని కాయలు కావు? అదే సార్, 100 కాయలకి ఏం తక్కువ ఉన్నాయి సార్. 100 కాయలు పైనే సార్. వర్షాలు మామూలుగా అయితే 100 కాయలకి కళ్ళు మూసుకొని వస్తున్నాయి మనకి. చూడండి, ఎక్కడ చూసుకోండి మీరు, ఆ చెట్లు ఎక్కడ చూసుకోండి. దానికి 100 కాయలు ఉంటాయి శ్రీను, పక్క. అయిపోయింది సార్ మాట్లాడేది. థ్యాంక్ యూ. మీ అందరికీ మరొకసారి మా ధన్యవాదములు. ఈ ఊరికి మాకు రావడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ మా ధన్యవాదములు. సరే, థ్యాంక్స్.